నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా చాందిని. ఎలా ఉన్నారు? బాగున్నా చాందిని. గురుగారు, జూలై నెల వస్తుంది కాబట్టి ఈసారి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మనకి ఈ జూలై నెల 2025 సంవత్సరంలో మొట్టమొదటగా గ్రహస్థితి ఎలా ఉందంటే, రాహువు కుంభరాశిలో ఉన్నాడు, శని మీనరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత కుజకేతువులు ఇద్దరు సింహరాశిలో ఉన్నారు. ఆ తర్వాత మనకి ఈ యొక్క బుధుడు కర్కాటక రాశి, గురుడు మనకి మిథున రాశి, రవి వృషభ రాశి. ఈ విధంగా గ్రహస్థితి అనేటటువంటిది ఉంది. శుక్రుడు కూడా వృషభ రాశి, శుక్రుడు రవి శుక్రులు ఇద్దరు. సో ఈ విధమైనటువంటి గ్రహస్థితితో 12 రాశుల వారికి 12 రకాలుగా ఉంటుందన్నమాట. గురువు గారు, మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? మకర రాశి వారికి, మకరం అంటే ఏంటమ్మా? క్రొకడాయిల్, మొండి పట్టుదల. ఏదైనా సరే అనుకోకుండా వాళ్ళు సాధించకుండా వదలరు అనుకున్నది. సో ఒకటి, ఈ మకర రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగులేదు. అనుకున్నది సాధిస్తారు వీళ్ళు. అందరినీ తినేసి బుర్రలు తినేస్తారు వీళ్ళు. నిజంగానే మకర రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే, వీళ్ళ డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఫోన్లు కొడతారు. కండిషన్స్ ఉంటాయి. మకర రాశి వాళ్ళు మామూలు అనుకుంటున్నాం ఏంటి, వీళ్ళు ఫోన్లు కొట్టినప్పుడు అవతల మనం ఎత్తాలి. అదే మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తరు. వాళ్ళ డిప్రెషన్లన్నీ మనకి ఎక్కిచ్చేస్తారు. మనం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయిపోవాలి, వాళ్ళ డిప్రెషన్ లో పోగొట్టుకుంటారు. ఆ విధంగా వీళ్ళు ఏలినాటి పోగొట్టేసుకున్నారు. చక్కగా కొట్టేసుకుని ఇప్పుడు ఏం చేశారు, ఇల్లులు కట్టేశారు వీళ్ళంతా కూడా. ఇక మిగిలిపోయిన బ్యాలెన్స్ ఇల్లులు ఏమైనా ఉంటే జూలై నెలలో కట్టేస్తారు వీళ్ళు. ఈఎంఐలు కట్టేస్తున్నారు. ఇక ఈ విధంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో వీళ్ళకి అసలు తిరుగులేదు మకర రాశి వాళ్ళకి. ఈఎంఐలు కట్టేస్తున్నారు. ఓకే, మరి అమ్మాయిలు తాళి ఎప్పుడు కడతారు? అమ్మాయిలకి తాళి కట్టడానికి కోర్టుల్లో కూడా చేస్తున్నారు వీళ్ళు. కట్టేసిన వాళ్ళు ఈ యొక్క భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు, అనవసరమైన ఫైటింగ్. మామగారి మీద కోపంతో భార్యలను వేధిస్తున్నారు. ఇక తాళులు కట్టడానికి ధైర్యం సరిపోవట్లేదు. మళ్ళీ వీళ్ళకేంటంటే జూలై నెల కదా, ఆషాఢ మాసం కాబట్టి ఈఎంఐల్లోనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కాస్త వీళ్ళకి మన వీడియో చూసిన తర్వాత ధైర్యం వచ్చి ఇక తాళులతో కూడా క్రియ పూర్తి చేసేస్తారు. ఇకపోతే ఈ యొక్క ఆషాఢ మాసంలో అంటే ఈ జూలై నెలలో వీళ్ళకి కొంచెం వివాహాలు అనేటటువంటివి పోని వీళ్ళు రెడీ అయ్యి కడదామని అనుకునే టైంకి గురుమూఢం వచ్చేసింది. ఇంకేం కడతారు వీళ్ళు? కాబట్టి పెళ్లి చూపులు. ఈ విధంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రకరకాల వచ్చేటటువంటి కొత్త పెళ్ళాన్ని సంతోష పెట్టాలని తెగ 2-3 పార్ట్ టైం డ్యూటీలు చేసేస్తా ఉంటారు. ఒక పార్ట్ టైం లోనూ కూడా జీతాలు సరిగ్గా వసూలు చేయరు. ఎందుకంటే ఇక్కడ ఈడు చెప్పిన టైంకి, ఈ ఓనర్ చెప్పిన టైంకి అక్కడ రాడు, అక్కడ చెప్పిన టైంకి వీళ్ళకి రాడు. అట్లాగనమాట. అంతా అస్తవ్యస్తం. ఇదంతా కారణం ఏంటి? గురుబలం లేకపోవడం, అంటే బ్రెయిన్లెస్ పనులు చేయడం అనమాట. సో ఈ యొక్క మకర రాశి వారికి ఒక ఫెసిలిటీ ఉంది ఇప్పుడు. ఒక అష్టమ కేతువు, అష్టమ కుదురు. ఇది మొన్నటిదాకా కుంభరాశి వాళ్ళకు ఉండేది. నువ్వు అన్నట్టుగా పెళ్లి కనుక కట్టకపోతే వీళ్ళు చేప జారిపోయే పరిస్థితి వచ్చింది. అష్టమకేతు వల్ల డిప్రెషన్లకు లోనవుతారు వీళ్ళు. ఈ నెలంతా డిప్రెషన్లే వీళ్ళు. ఎందుకంటే అష్టమకేతు. అందువల్ల వీళ్ళు ఒంటరిగా ఉండకూడదు. ఎప్పుడు కూడా జనంతో ఉండాలా, సినిమా హాల్లో ఉండాలా. అలాగే ఏదన్నా కూడా డిప్రెషన్లకు గురైనట్టుంటే వీళ్ళు సొసైటీ ఏమనుకుంటుంది, లేకపోతే వీళ్ళ మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారని కాకుండా చాలా మంది ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకుంటారు. అలా చేసుకోవడం కూడా మంచిదే. లేకపోతే డిప్రెషన్ లో ఒంటరిగా ఉండకూడదు. అండ్ నెక్స్ట్ అష్టమ కుజుడు. ఈ అష్టమ కుజగ్రహ ప్రభావం వలన యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు కొంచెం ఎవడు బండి ఎక్కితే వాడి బండి ఎక్కేస్తే కనుక నా కాలు అలాగే ఎరిగిపోయింది అనమాట. విరగొట్టేశారు. హెయిర్ లైన్ ఫ్రాక్చర్. తర్వాత ఏదో ఇంక పోయింది కాలని అనుకున్నారు. అలాంటిది మళ్ళీ వచ్చిందనుకో, అట్లా హెయిర్ లైన్ ఫ్రాక్చర్. కాబట్టి జాగ్రత్తగా హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ మకర రాశి వాళ్ళకి. అందువల్ల ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే చదువుల విషయం, స్టూడెంట్స్ చదవండిరా బాబు అంటే వీళ్ళకి డిస్ట్రాక్షన్స్. రేపు ఎగ్జామ్ అనగా పెట్టి కథలు రాసేవాళ్ళం మేము. రేపు ఎగ్జామ్ అయితే యనమూరి వీరేంద్రనాథ్ గారికి నవల దగ్గరగా పెట్టుకుని అలా రాసేవాళ్ళం. అలా వీళ్ళంతా ఏం చేస్తారంటే ఈ జూలై నెలలో స్టూడెంట్స్ అంతా కూడా
బాహుబలి 1, జస్ట్ బాహుబలి 2. రాస్తారు స్టోరీస్. కాబట్టి అలా చేసుకోకుండా వీళ్ళంతా కూడా జాగ్రత్తగా చదువు మీద దృష్టి పెట్టాలి. లేదు, చదువు మీద పెట్టరు. రాజాసాబ్ టీజర్ వచ్చిందా, అది వచ్చిందా, ఇది వచ్చిందా. అది అందువల్ల విద్యార్థుల్లో కొంత మార్పు తీసుకురావాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది పాపం. అలాగే ప్రేమికులు కూడా సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. లవ్ అఫేర్స్ లో సక్సెస్ ఉన్నాయి. ఇంకేం కావాలా వీళ్ళకి? బిజినెస్లు బాగున్నాయి, వృత్తి వ్యాపార ఉద్యోగాలు, అప్పుల బాధ కొంచెం పోయింది. కోర్టు గొడవల్లో భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ మాత్రం ఇంకా బెంచ్ మీదకి రాలేదు. వీళ్ళకి అనుకూలంగా ఇప్పుడు తీర్పు ప్రేమికులు అన్నా సరే వాళ్ళు ఫస్ట్ లవ్ సెకండ్ లవ్ అంటారు. అవును. ఏ అలా. లవ్ అయినా అన్నా. అలాగే ఉంది. కాబట్టి ఈ యొక్క కాలానుగుణంగా మనకి అమెరికాలో ఒక సినిమాలో కూడా చూపించారు మనకి. ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకున్నారు. పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత ఒక బ్రహ్మానందం లాంటి వాడు వెళ్తాడు. వాడేమో మమ్మీ అని పిలుస్తాడు ఒకడు, ఆంటీ అని పిలుస్తాడు ఇంకొకడు, అంకుల్ అని పిలుస్తాడు ఒకడు, ఇంకొకడు ఈమె కొడుకులు. ఇది అర్థం కాక ఏంటి ఇప్పుడే మమ్మీ అంటున్నారు, ఇప్పుడే ఆంటీ అంటున్నారు. వెళ్ళి ఏంటంటే ఈమెమో ఆమె ఫస్ట్ మొగుడు కొడుకు, ఈయనేమో ఈమె ఫస్ట్ వైఫ్ కొడుకు, ఇప్పుడు వీళ్ళకి పుట్టిన కొడుకులు అనగానే అలాగే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అంతా ఇక్కడే ఉందన్నట్టుగా వీళ్ళకి అంతా కన్ఫ్యూజన్. కాబట్టి మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా వినోదభరితంగా ఉంటుందన్నమాట. కష్టాలు లేవు వీళ్ళకి. దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ దే విల్ లీడ్ ఏ కంటెంటెడ్ లైఫ్. ఓన్లీ ఈ డైవర్స్లు విషయంలో మాత్రం కొంచెం కాంప్రమైజ్ అయ్యి ఆనరబుల్ జడ్జెస్, ఆనరబుల్ లాయర్లు, పోలీస్ ఆఫీసర్స్ చెప్పిన మాట వింటే సరిపోతుందమ్మా. పిల్లల మాట వినాలి. పిల్లల మాట వినాలి. వింటేనే కదా మరి, కానీ వినకుండానే కదా కోర్టుల్లోకి వెళ్తున్నారు. వింటే ఈ పోలీసులు బాధలు ఉండదు, కోర్టు గొడవలు ఉండవు అన్నమాట. వీటికి పరిష్కారం ఏమంటారు? ఈ యొక్క మకర రాశి వారికి మెయిన్ గా 2 గ్రహాలు భేదిస్తున్నాయి. కుజుడు, కేతువు. ఈ రెండింటికి శాంతి చేసుకుంటే సరిపోతుంది. కేతు జపం చేయాలా, కేతు స్తోత్రాలు చదవాలా. కేతు కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోవాలా. కుజ జపం చేసుకోవాలా, కుజ స్తోత్రాలు చదవాలా. కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి మంగళవారం నాడు 9 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే గరిక గడ్డితో గణేష్ మహారాజ్కి చేసుకుని పేదవాళ్ళందరికీ కూడా కుడుములు దానం చేస్తే సరిపోతుందమ్మా. అని ఈ రెమెడీస్ అన్నింటి కంటే కూడా చాలా పవర్ఫుల్ రెమెడీ నువ్వు చెప్పావు. చక్కగా పెళ్ళం మాట వింటే వీళ్ళు మొత్తం రెమెడీ టోటల్ వీళ్ళ మకర రాశి జూలై నెలలో ఎక్కడికో వెళ్ళిపోతారు, సునీత విలియమ్స్ లాగా. సో చూసారు కదా, మకర రాశి వారి పెళ్ళం చుట్టూ తిరగండి, వాళ్ళ మాట వినండి. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ అమ్మా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.